సమకాలీన చరిత్రను అత్యద్భుతంగా తెరకెక్కించినాడు. సో జగన్ గురించి, సమకాలీన రాజకీయాన్ని గురించి ఇన్డెప్త్గా చాలా బాగా తీసినాడు మహి. కంగ్రాచులేషన్స్ మహి, ఇట్స్ వెరీ గుడ్ మూవీ, ఫెంటాస్టిక్ మూవీ. ఈ మూవీ ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి రోల్ మోడల్. జగన్ రోల్ మోడల్. ఇటువంటి సినిమా ప్రతి ఒక్క కుటుంబం చూడాలి. ఎందుకంటే పిల్లలకి రోల్ మోడల్ జగన్ గారి వల్ల తెచ్చుకోవచ్చు. ప్రతి కుటుంబం వాళ్ళు ప్రతి పిల్లని తీసుకొచ్చి చూపిస్తే వాడు ఎలా బతకాలి. కక్ష కాదు ఇది కసి. ఒక పిల్లవాడు పుట్టినవాడు ఎలా బతకాలి నేర్పించి ఈ సినిమా చూడాలి. ప్రతి కుటుంబం చూడాలి, ప్రతి తెలుగు బిడ్డ చూడాలి, ప్రతి తెలుగు పౌరుడు చూడాలి. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇంత బాగా చేసినాడు జగన్ అనేవాడు, జగన్ అనే వ్యక్తి చేసినాడు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ సినిమా చూడకుంటే వేస్ట్, బతుకు వేస్ట్. పుడు ఏదంటారు పెద్దలు చెప్తారు, కంటే కొడుకునే కనాలి, వింటే భారత వినాలి, వింటే గారెలాంటి ఇటువంటి మెసేజ్ ఈ సినిమాలో జగన్ గారు పంపించాడు. ఈ సినిమా చూడాలి, ప్రతి ఒక్క కుటుంబం తీసుకెళ్ళి చూడాలి. ఎందుకంటే నేను చూసినా, ఒక పులివెందుల వాస్తవంగా చూసిన, అతని కష్టాలు చూసిన, భారతమ్మ తల్లి దేవత, విజయమ్మ దేవత, ఇటువంటి కొడుకును కన్నా విజయమ్మ గారికి, రాజశేఖర గారికి దేవి చెప్తున్నా. నాది పులివెందుల అమ్మకపల్లి విలేజ్, లింగాల మండలము. ఈ మెసేజ్ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ చూసి ఈ కుటుంబానికి ఇంతగా ఆదరణ ఇచ్చినందుకు జనాలకు ధన్యవాదాలు. చాలా బాగుంది, హార్ట్ టచింగ్. నిజంగా అంటే రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నట్టే ఉంది. చాలా బాగుంది, అందరికీ నచ్చుతుంది అని చెప్పి. థ్యాంక్ యూ. అంటే రియల్ స్టోరీ అంటే నేను ఎక్స్పీరియన్స్ అయినా, అంటే ఆ చనిపోయిన ఫేజ్ నుంచి ఆయన మిస్ అయినప్పుడు అదంతా నేను వెనకాలనే పోయినా, ఇడుపులపాయ. ఆ తర్వాత అంటే ఇంకా ఎక్కువ వచ్చింది స్పందన. జనాలు సినిమాటిక్గా చూపించినారు కానీ విపరీతమైన స్పందన వచ్చింది అప్పట్లో. చాలా రియలిస్టిక్గానే ఉంది సినిమా. అంటే ఈ సినిమా 2019 ఎలక్షన్ ముందు సంబంధించిందా లేకపోతే తర్వాత? 2019 ముందు, అంటే 2014 ముందు జరిగినదంతా. 2019 ఇంకా చూస్తా ఉన్నాం. సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అది. ఇప్పటివరకు ఫస్ట్ హాఫ్ వరకు 2014 ముందు పాటే, 2011 నుంచి జరిగిండే పాట అంతా. సో ఒక్కటండి, యాక్చువల్గా ఏంటంటే మేము రాయలసీమ వాస్తవులుగా చెప్తా ఉన్నాము. వన్స్ వీ వాంట్ టు టేక్ రివెంజ్ ఆన్ ఎనీ వన్. సో మేము ఎవరి మీద అయినా ప్రతీకారం తీర్చుకోవాలంటే ఆ ప్రాసెస్లో మేము ఏం కోల్పోయేదానికైనా సిద్ధమవుతాము. కాకుంటే మాకు మంచి అనిపించింది మాత్రం మేము ఎప్పుడు దాని నుంచి వెనక్కిపోయేది ఉండదు. ఓకే, పర్హాప్స్ Mrs. Sonia Gandhi and Chandrababu Naidu, they didn't know about our revenge. Okay, this is the movie. Okay, సో విలువల కోసం పోరాటం అనేది జగన్లో చూడొచ్చు, రాజశేఖర రెడ్డిలో చూడొచ్చు. రాయలసీమ వాస్తవ్యులుగా మేము దానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటాము. విల్ ఫైట్ ఫర్ ప్రజల కోసం మేము పోరాడుతూనే ఉంటాం ఎప్పటికీ. ఓకే, థ్యాంక్ యూ. మాట తప్పం, మడవం తిప్పం, దానికి నిర్వచనం కానీ పెట్టింది పేరు కానీ వైఎస్ఆర్ ఫ్యామిలీ. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పం, మడవం తిప్పననే ఆ దారి తప్పకుండా ఈరోజు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు యాత్రా సినిమాని మహి రాఘవ గారు ఏ విధంగా తీశారంటే, యాత్ర 2, యాత్ర 1 కానీ, యాత్ర 1లో మనం చూసాం క్యారెక్టర్లు, మమ్మటి గారు, రాజశేఖర గారి క్యారెక్టరు ఎలా చేశారో, ఏ విధంగా రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ యాత్ర 2ని ఏ విధంగా హైకమాండ్ ఆనాటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని ఆపాలని ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలనుకున్నా, ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి లేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, తన తండ్రి మరణానంతరం తన తండ్రి కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కోసం నేను ప్రతి ఒక్కరిని వచ్చి కలుస్తాను, పరామర్శిస్తానని చెప్పాడు. కానీ హైకమాండ్ ఒప్పుకోలేదు. మీరు ప్రజలకు పోవడానికి లేదు, మేము చెప్పింది శాసనం, మీరు చెప్పినట్టు వినాలి, మమ్మల్ని జవదాడితే మిమ్మల్ని ఉపేక్షించమని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పి సోనియా గాంధీకి ఆ రోజు సవాల్ చేసి వచ్చారు, నేను మాట ఇచ్చాను, నేను ప్రజల్లోకి వెళ్తాను, నేను ఆగేది అని చెప్పనేసి బయటికి వచ్చేసాడు. హైకమాండ్కి కాదని వాళ్ళు ఎదిరించి బయటకు వచ్చి అతను ఇచ్చిన మాట కోసం ప్రజల్లోకి వెళ్ళి అతను యాత్ర మళ్ళీ ప్రజలకి నిర్ణయాలు అడిగాడు. ప్రజలు చెప్పారు, అన్న మీకు మేం కావాలన్నా హైకమాండ్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే కావాలని ప్రజల కోసం బయటకు వచ్చి యాత్రను ప్రారంభించాడు. ఆ రోజు అంచెలంచెలుగా మిమ్మల్ని ఎంతమంది అణగదొక్కాలని చూసినా, ఎన్ని చేసినా కానీ
జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు. అతను కాంగ్రెస్ పార్టీలో గెలిచి మీరు పార్టీని అండదండలతో గెలిచారని కాంగ్రెస్ పార్టీ చెప్తే తృణప్రాయంగా ఆయన పదవిని రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి భారతదేశ చరిత్రలోనే 5 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఈరోజు నా సత్తా ఏంది, రాజశేఖర రెడ్డి గారి సత్తా ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏందని చూపించాడు. అదేవిధంగా మిగిలిన బై ఎలక్షన్లో కూడా మిగతా వాళ్ళందరినీ కూడా ఎంపీలని ఎమ్మెల్యేలని కూడా రిజైన్ చేయించి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలుపొంది వచ్చాడు. ఇంకొకటి చెప్పారు, మేము ఇస్తే తీసుకోవాలి పదవి, మంత్రి పదవులు కానీ ముఖ్యమంత్రి పదవులు కానీ చెప్తే మీరు ఇచ్చేది ఏంది పదవులు, నేను తెచ్చుకోగలనని చెప్పే సత్తాతో ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజల్లోకి వచ్చాడు. ప్రజలు కావాలనుకుంటే మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి అయినా చేయగలని నిరూపించుకున్నాడు. ఈరోజు ప్రజలు కావాలనుకున్నారు కాబట్టి ఈ మన తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా 151 స్థానాలు ఇచ్చి ఆయన అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిని చేస్తే ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నాడు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వృద్ధులకి పెన్షన్ కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ అనేక సంక్షేమ పథకాలు చేస్తే అంతకు రెట్టింపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి ఇచ్చిన మాటను తప్పనన్నట్టుగా కాకుండా తండ్రి చేసే సంక్షేమ పథకాల కంటే రెట్టింపుగా డబల్గా చేస్తూ సంక్షేమ పథకాలను ఈరోజు అమ్మ ఒడి అయితేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేమి, ఆసరా అయితేమి, వితంతు పెన్షన్లు అయితేమి, 45 వాళ్ళకి పెన్షన్లు అయితేమి, ఆటో వాళ్ళకి అయితేమి, నిరుద్యోగ భృతి అయితేమి, ఒకటిగా సంక్షేమ పథకాలు చెప్పాలంటే 1 గంట టైం పడుతుంది. ఈరోజు దాదాపు 2,58,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు పేద ప్రజలకి నేరుగా ఖాతాల్లోనే ఎలాంటి మధ్యవర్తి దళారులు, బ్రోకర్లు, మీడియేషన్లు, కమిషన్లు, పార్టీ రికమెండేషన్లు లేకుండా చేసి ప్రజలకు అందిస్తున్నారు. అయితే ఇంకొక విషయం చెప్పాలంటే ఎంతోమంది మేము ఓటుకి కావాలంటే డబ్బు ఇస్తాము, లేకపోతే మేము అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పని అధికారంలోకి వచ్చేదానికోసం ఎన్నెన్నో వాగ్దానాలు ఇస్తారు, ఎన్నెన్నో అబద్ధాలు, కలబుల్లి మాటలు చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకటే కోరుతున్నాడు ప్రజలు, నేను మీకు మంచి చేశాననుకుంటే, నా వల్ల మీకు మేలు జరిగిందనుకుంటే, మీకు మంచి చేస్తానని నమ్మకం ఉంటే, మీకు నా పథకాలు అందాయనుకుంటే మీరు మీ ఓటు వేయండి అని చెప్పనేసి అడిగినటువంటి మొట్టమొదటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు కూడా ఎంతోమంది ప్రభుత్వాలు చూసాము, ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాము, ఎమ్మెల్యేలు ఇంటింటికి గడప గడపకి పోయి మీకు ప్రభుత్వ పథకాలు అందాయా, అందుతున్నాయా లేదా అని అడిగినటువంటి వాళ్ళు లేరు. అధికారం వచ్చినాక వాళ్ళు క్వార్టర్స్లోనో గెస్ట్ హౌస్లోనో ఉంటారు, వాళ్ళ కోసం ప్రజలు పోతున్నారు. కానీ ఈరోజు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి మీ సంక్షేమ పథకాలు అందాయా లేదా అని చెప్పనేసి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారంటే, ప్రజల్లోకి పంపించారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో, ఒక రామరాజ్యాన్ని తలపిస్తుందని దానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచనాన్ని చూసి మొన్న దెందులూరులో జరిగినటువంటి సభ కానీ, భీమిల్లో జరిగినటువంటి సభ కానీ చూసి జనాలు లక్షల మంది తండోపతండాలుగా పరిగిస్తే ఈ జనాలను చూసి ప్రతిపక్షాలకి ఏం చేయాలో అర్థం కాక అయోమయాలు దిక్కుదోచ స్థితిలో ఈరోజు వాళ్ళు ఎంతోమంది అన్ని పార్టీలు కలుపుకొని కలగోరగంపలాగా పార్టీల కోసం, ఎంపర్ల పొత్తుల కోసం ఆరాటపడతారు. పరిగెత్తారు ఢిల్లీకి మేము వ్యతిరేకించినటువంటి పార్టీల కోసం మళ్ళీ పొత్తు పెట్టుకుంటామని చెప్పి కాళ్ళబేరానికి పోయి వాళ్ళ దగ్గరికి పరిగెత్తి పొత్తులు పెట్టుకున్నటువంటి నీచి రాజకీయాలకి ఒక చంద్రబాబు నాయుడికి ఏ విధంగా దిగజారాడో ఇదే ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన అధికారం ప్రజలు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, ఈరోజు ఛాలెంజ్ చేశాడు, సిద్ధం మీకు సమరానికి సిద్ధమని చెప్పని ఛాలెంజ్ చేసి ఒంటరిగా ముందుకెళ్ళాడు. సింహం సింగిల్గానే వస్తుందని చెప్పనేసి వెళ్ళాడు. ఈ పందులు కానీ, గొర్రెలు కానీ, లేదా ఇంకోటి గుంపులుగా ఎంత వస్తాయో రాండి చూసుకుందా అన్నాడు. దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోమని. జగన్మోహన్ రెడ్డి ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు. సూర్యుడి వెలుగుని, సూర్యకిరణాలకి ఎవరు అడ్డులు వచ్చినా, ఎంతమంది అడ్డు వచ్చినా, ఎలా కిరణాలు ఆగవో జగన్మోహన్ రెడ్డి గెలుపు కానీ, జగన్మోహన్ రెడ్డి విజయాన్ని కానీ ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ యాత్ర సినిమా ఇంకా కూడా ఎందుకంటే ఈ మహీరాఘవ్ గారు ఎలా క్యారెక్టర్స్ ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు నటించాడు అన్నట్టుగా ఉంది. భారతి గారు ఉన్నారా పాత్రలు అని చెప్పినాడు, పాత్రను వ్యక్తీకరించాడు. ఆ జీవా గారు ఆ పాత్రకి, జగన్మోహన్ రెడ్డి పాత్రకి ఆయన హావభావాలు కానీ, నడక కానీ అదన్నీ చూస్తే ఆ పాత్రకి జీవా గారు జీవం పోసాడు. ఆ జీవాన్ని అలా సృష్టించాడు డైరెక్టర్ గారు. సో ఇంత రక్తికరంగా ఈ సినిమాని తీసి ప్రజలకు అందించినందుకు మహీరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులందరూ చూసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని చేసుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ మూవీ చూస్తే ఇంకొకసారి జగనన్న ఆ రోజు ఎంత కష్టపడ్డాడు, జగనన్నని ఎంత బాధపెట్టారు అనేది కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు మహీరాఘవ గారు తీశారు. దానిలో జీవ నటన లిటరల్లీ జగనన్న అక్కడ నిజంగా కనిపిస్తున్నాడా అని ప్రతి ఒక్క జగనన్న అభిమాని కంటతడి పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి అక్కడ. ప్రతి ఒక్కరూ సినిమాను చూసి
విజయవంతం చేయండి. జగనన్న సిద్ధం ఎలక్షన్లకు అని చెప్పాడు కదా, అలానే తిరుగులేని విజయాన్ని ఇవ్వడానికి మనందరం కూడా జగనన్న వెంట సిద్ధం అని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అంటే ఈ సినిమాలో రియల్ స్టోరీ ఉందా మేడం, లేకపోతే 100% రియల్ స్టోరీ అండి. సోనియా గాంధీ గారు జగనన్నని అక్రమంగా కేసులు పెట్టి ఆయనని ఎంత వేధించారు అనేది చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. అంటే గుండెకి హత్తుకుంటుంది సినిమా. ఈ సినిమా వల్ల వచ్చే ఎలక్షన్లో జగన్ గారికి ప్లస్ మైనస్? 100% ప్లస్సే అండి. అంటే సినిమా వల్ల ప్లస్సే. జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు అంటే దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదండి. ప్రతి ఒక్క సంక్షేమ పథకం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని ఎవరైతే అర్హులైన పేదలు ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళే పథకాలు చేస్తున్నారు. కాబట్టి జగనన్న లాంటి నాయకుడు నేనున్నాను, నేను విన్నాను, మీ అందరి సమస్యలు నేను తీరుస్తాను అని ఒక భరోసా ఇచ్చిన నాయకుడు జగనన్న. 100% జగనన్నకి ప్రతిదీ అనుకూలంగా నడుస్తుందండి. థ్యాంక్ యూ. జై జగన్.